ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనకి మిగిలిన పీస్లో ఇలా చూడండి, చాలా అంటే చాలా తక్కువ పీస్ మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ కోసం. ఎందుకంటే ఇది 80 పీస్లో మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ క్లాత్ మిగిలింది. ఈ క్లాత్లో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ హై కాబట్టి హైలో మార్క్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాసిడ్గా మార్క్ చేసుకొని ఈ చంకలు అవుతుంది కదా, ఈ చంకల పాయింట్ని ఇలా పాయింట్ చేసుకొని ఈ పాయింటింగ్ అనేది కలిపేసేయండి. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది కదా, ఉక్స్ పట్టి తీసుకొని మనం ఇక్కడ ఏది కొలవాలనుకున్నా కానీ ఉక్స్ పట్టి నుంచే కొలవండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులకి వదిలేసేసి ఇలా చూడండి, ఇలా 1/2 ఇంచ్ ఖర్చులకి వదిలేసేసి ఇలా పాయింట్ చేసుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ విధంగా ఇక్కడికి ఒక లైన్ గీయండి. ఆ పాయింట్కి కొంచెం పైకి లైన్ గీయండి, ఎందుకంటే ఖర్చులతో కలిపి. ఇప్పుడు మనకి అది ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూద్దాం. 6 ఇంచెస్. హై నెక్ వాళ్ళు కదా, అందుకని హైగానే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కజపట్టి హైట్, తర్వాత బ్లౌజ్ హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్కి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ ఈ మా షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని కొంచెం ఖర్చులకు వదిలేసి చాలా లూజ్గా, ఎందుకంటే ఇది చాలా లొడాస్ ఉంది, మనం ఎంత సాగదీస్తే అంత పోతూ ఉంటుంది, అందుకని చాలా లూజ్గా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్లో నుంచే తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ హైట్ అన్నమాట. అంటే చంక దగ్గర బ్లౌజ్ హైట్, చంక డౌన్ ఇది కదా, ఈ చంక డౌన్ని పట్టుకొని ఇలా చంక డౌన్ పట్టుకొని ఇక్కడికి పాయింట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. బ్లౌజ్ హైట్ వచ్చేసింది, చంక డౌన్ హైట్ వచ్చేసింది, ఉక్స్ పట్టి హైట్ వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వైజ్గా మనం ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. ఈ పాయింట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాయింట్కి లైన్ గీసుకోండి. ఓకే కదా. ఇప్పుడు వచ్చేసేసి డాట్ ఎన్ని ఇంచెస్ ఉందనేది చూద్దాం. ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి నుంచి డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి నుంచి డాట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ 3.5 దాకా వచ్చింది. 3.5 ఏం అవసరం లేదు, 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా చిన్నగా పెట్టారు, మరి అంత చిన్నగా ఏం అవసరం లేదు, 2.5 సరిపోతుంది ఫ్రెండ్స్.
2.5 పెట్టేసేసి మళ్ళీ అదే 2.5 ఇక్కడికి పెట్టేస్తున్నాను. ఇది అసలు డాట్కి మెజర్మెంట్ లేదు ఈ బ్లౌజ్కి సరిగ్గా. డాట్ హైట్ అన్న చూద్దాం ఎంత ఉంది అనేది. 2 ఇంచెస్ ఉంది డాట్ హైట్ వచ్చేసి. 2 ఇంచెస్కి పాయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కజపట్టికి డాట్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి ఇక్కడికి మార్క్ చేసాం కదా మనం, ఈ మార్కింగ్కి ఈ 1/2 ఇంచ్ వదిలేసేసి ఎంత వచ్చింది చూడండి, 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో సగం, ఇలా సగానికి పాయింట్ చేయండి. ఇక్కడ నుంచి కూడా సేమ్ యాజ్ టీజ్గా 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఓకే కదా. ఇప్పుడు ఈ 2 కలుపుతూ ఒక లైన్ గీసేయండి. మెయిన్ డాట్ పాయింట్కి ఒక లైన్ గీసుకోండి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి వెళ్ళి ఒక లైన్ కొంచెం పైకి 1/2 ఇంచ్ పైకి, ఎందుకంటే ఖర్చులకి వదిలేయాలి కదా మనం ఇందాక, అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చంక లోతు తీద్దాం. చంక లోతు ఎంత తీయాలో చూపిస్తాను చూడండి. 1/2 ఇంచ్ డౌన్ చేసేసి ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తో అదే 1/2 ఇంచ్కి పాయింట్ చేసేసి చంకలో దిగిద్దాం. ఓకే కదా. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఈ చంక దగ్గర డాట్ తీయలే కదా మనం, అది ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా శీర్షకంగా తీసుకొని ఇక్కడ ఒక ఘాట్ పెట్టండి. ఇక్కడ ఇలా చేసుకొని ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మూల పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ 1.5 ఇంచ్కి పాయింట్ చేసుకోవాలి. ఇవి డాట్స్ అన్నమాట మనకి. ఇంతే ఫ్రెండ్స్, కటింగ్ అనేది మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూద్దాం.